హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 64th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రిక్షన్. సో ఈ వీడియోలో మనము ఫ్రిక్షన్కి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్డ్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము క్వశ్చన్ని డీటెయిల్డ్గా చూద్దాం. ఓకే, మన క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే చూడండి, ఏ బ్లాక్ ఆఫ్ వెయిట్ W1 ఈజ్ ఈక్వల్ టు 1000 Newton ఈజ్ రెస్ట్ ఆన్ హారిజాంటల్ సర్ఫేస్ అండ్ సపోర్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ another block W2 is equals to 250 Newton. The block W2 is attached to the vertical wall by the inclined string AB and find out the magnitude of horizontal force applied to the block where coefficient of friction for all the surfaces is 0.3. సో క్వశ్చన్లో మనకి ఏమేమి డేటా ఇచ్చిందో మనల్ని ఏం కనుక్కోమంటుండ అనేది ఈ ఫిగర్ని చూసి డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ ఏమన్నాడు, ఒక W1 బ్లాక్ అనేది ఉంది. ఓకే, ఈ బ్లాక్ వెయిట్ వచ్చేసి 1000 Newton అండ్ ఈ బ్లాక్ వచ్చేసి హారిజాంటల్ సర్ఫేస్ మీద రెస్ట్ అయ్యి ఉంది. ఓకే, ఈ W1 బ్లాక్ మీద ఇంకొక బ్లాక్ ప్లేస్ చేసినాం మనం, అది వచ్చేసి దాని పేరు W2 బ్లాక్ అనుకుంటున్నాం. సో దీని వెయిట్ ఎంత, 250 Newton అండ్ ఈ బ్లాక్ వచ్చేసి ఈ వర్టికల్ వాల్ తోటి కనెక్టెడ్ అయ్యి ఉంది. ఎట్లా, ఒక స్ట్రింగ్ ద్వారా. చూడండి, ఈ స్ట్రింగ్ వచ్చేసి ఈ W2కి కనెక్టెడ్ అయ్యి ఉంది అండ్ ఈ స్ట్రింగ్ ఏ యాంగిల్ మేక్ చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ అంటే మనకేమి ఇచ్చినట్టు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చిండు 3, 4 అని చెప్పి. ఓకే, ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా అండ్ మనకు ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇచ్చిండు. ఓకే, మనల్ని ఏం కనుక్కోమంటుండంటే ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేసింది చూడండి, ఆ ఫోర్స్ పేరు ఏంది, పి. ఆ పి ఫోర్స్ ఎంత అప్లై చేసిండు అనేది మనల్ని కనుక్కోమంటుండు. అంటే మొత్తానికి బాడీ మీద ఈ బాడీ అనేది ఈక్విలిబ్రియంలో ఉంది, ఈ పి ఫోర్స్ ఎంత అప్లై చేసింది అనేది మనల్ని కనుక్కోమంటుండ్రు. ఓకే, సో క్లియర్గా అర్థమైంది కదా. మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంది, W1 అనేది ఈక్వల్స్ టు 1000 Newton, W2 ఇది ఈక్వల్స్ టు 250 Newton. మ్యూ అంటే ఈ బ్లాక్కి ఈ 2 బ్లాక్స్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ ఎంత, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఈ బ్లాక్కి సర్ఫేస్కి మధ్యలో ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వచ్చేసి ఎంత, 0.3. సో క్వశ్చన్ క్లియర్గా అర్థమైందా. సో ఇందాక మనము క్వశ్చన్ని డీటెయిల్డ్గా చదివినాము అండ్ అర్థం చేసుకున్నాము. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడో దాన్ని ఎట్లా అప్రోచ్ కావాలి, ప్రాబ్లమ్ని ఎట్లా అప్రోచ్ చేయాలో చూద్దాం. సో సింపుల్, మన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లెక్కనే ఈ ప్రాబ్లమ్కి కూడా మనం ఏం చేస్తామంటే 2 బ్లాక్స్ని కన్సిడర్ చేసి దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి దాని మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేసి మనకు కావాల్సిన వాల్యూస్ని మనము కనుక్కుంటాము. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే బ్లాక్ W2 బ్లాక్ని నేను కన్సిడర్ చేస్తున్నా. ఓకే, దాన్ని కన్సిడర్ చేసే ముందు నేను ఫస్ట్ స్టెప్ మీకు ఏం చెప్పినా, మనము ఈ ఫ్రిక్షన్ ఇన్వాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో మనం స్టెప్ 1 ఏం చేయాలంటే మోషన్ని డిఫైన్ చేసుకోవాలి, మోషన్ యొక్క డైరెక్షన్ని డిఫైన్ చేయాలి. సపోజ్ పి అనే ఫోర్స్ ఇట్లా యాక్ట్ అవుతుంది అనుకోండి, ఏ బ్లాక్ మీద యాక్ట్ అవుతుంది మీరు కేర్ఫుల్గా చూడండి, W1 బ్లాక్ మీద యాక్ట్ అవుతుంది. అంటే W1 బ్లాక్ ఎట్లా వెళ్తుంది, ముందుకెళ్తుందా వెళ్ళదా. ఇప్పుడు W1 బ్లాక్ ముందుకెళ్తుందంటే W2 బ్లాక్ వెనకాలకి వెళ్తున్నట్టే కదా విత్ రెస్పెక్ట్ టు W1 బ్లాక్. ఎందుకంటే చూడండి, ఇది W1 బ్లాక్, ఇది W2 బ్లాక్. ఇప్పుడు ఇది ముందుకెళ్తుందంటే ఇది ఆటోమేటిక్గా విత్ రెస్పెక్ట్ టు W1 వెనకాలకి వెళ్తున్నట్టే. ఇంకో చూడండి, ఇది కదలకపోయినా విత్ రెస్పెక్ట్ టు W1 ఇది వెనకాలకి వెళ్తున్నట్టే. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. సో ఇట్లా వెనకాలకి వెళ్తుందా వెళ్తలేదా, ఇది ముందరికి వెళ్తుంది, ఇది వెనకాలకి వెళ్తుంది. సో అంటే W1 అనేది ముందుకెళ్తుంది, W2 అనేది వెనకాలకి వెళుతుంది. ఈ క్లారిటీ మనకు రావాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఫ్రిక్షన్ యొక్క డైరెక్షన్ని డిసైడ్ చేయాలంటే బాడీ యొక్క మోషన్ని డిఫైన్ చేసుకోవాలి. అంటే బాడీ యొక్క మోషన్ అంటే బాడీ యొక్క డైరెక్షన్. ఓకే, అర్థమైంది కదా. ఇది ముందుకి, ఇది వెనకాలకి. సో ఇప్పుడు నేను W2 బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసిన. చూడండి, ఫ్రీ బాడీ డయాగ్రామ్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, W2 కిందికి యాక్ట్ అవుతుంది అండ్ R2. అసలు R2 అంటే ఏంది అనే డౌట్ వచ్చిందా. ఈ బ్లాక్కి మధ్యలో ఉన్న కాంటాక్ట్ ఫోర్స్. ఆ కాంటాక్ట్ ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది, మనము ఆల్రెడీ స్పియర్స్ కేజ్లో ఉన్న ఏమంటారు, ఒక రెక్టాంగులర్ వాల్లో ఉన్న స్పియర్స్
ప్లస్ నార్మల్గా ఉన్న ఒక స్పియర్, వాటి ఇప్పుడు 2 స్పియర్స్ అటాచ్ అయినాయంటే వాటి మధ్యలో కాంటాక్ట్ ఫోర్స్ ఎట్లుంటుంది, పర్పెండిక్యులర్ ఉంటుందా ఉండదా? సో అదంతా మీకు ఒక కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాంటాక్ట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. 2 బ్లాక్స్ ఉన్నాయి కదా, 2 బ్లాక్స్ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక కాంటాక్ట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ కాంటాక్ట్ ఫోర్స్ ఎట్లుంటుంది అంటే ఈ బ్లాక్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే కాంటాక్ట్ ఫోర్సు దీనికి పర్పెండిక్యులర్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. అండ్ ఈ బ్లాక్ అంటే W2 బ్లాక్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే కాంటాక్ట్ ఫోర్సు W1కి పర్పెండిక్యులర్ ఉంటుంది లేదా నార్మల్ ఉంటుంది. సో ఈ బ్లాక్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే నార్మల్ ఫోర్స్ రియాక్షన్ ఫోర్స్ ఎట్లుంటుంది లేదా కాంటాక్ట్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో. W2 బ్లాక్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే కాంటాక్ట్ ఫోర్స్ ఎట్లుంటుంది ఈ డైరెక్షన్లో, అంటే నార్మల్ టు ద సర్ఫేస్. ఇప్పుడు సర్ఫేస్ ఎట్లుంది, ఇట్లా స్ట్రైట్ ఉంది కాబట్టి అది ఇట్లా ఉంటుంది. సో ఇంక్లైన్ ఉన్నప్పుడు కూడా ఆ సర్ఫేస్కి నార్మల్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది ఈ రియాక్షన్ ఫోర్స్ అనేది. ఓకే, ఇప్పుడు రియాక్షన్ అనేది ఇప్పుడు చూడండి, ఈ బ్లాక్ వల్ల రియాక్షన్ ఎట్టుంటుంది, రియాక్షన్ ఫోర్స్ మీదికి ఉంటుంది. సో R2. ఓకే, అండ్ మీరు చూసుకున్నట్టయితే ఈ టెన్షన్ మీకు ఆల్రెడీ చెప్పిన, ఎప్పుడు ఇట్లా బ్లాక్ కట్టేసి ఉన్నప్పుడు టెన్షన్ అనేది మీదికి యాక్ట్ అవుతుంది. సో టెన్షన్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా విత్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్తో టీటా మేక్ చేస్తుంది. అండ్ వెయిట్ ఆఫ్ ద బ్లాక్ W. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం చేసుకున్నా అంటే ఇప్పుడు ఈ టీటా కనుక్కున్నా. ఎట్లా కనుక్కున్నా అంటే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చేసిండు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 షార్టెస్ట్ సైడ్స్ ఇచ్చిండు. సో ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తున్నా, పైథాగరస్ థియరమ్ అప్లై చేసి హైపోటెన్యూస్ కనుక్కున్నా. హైపోటెన్యూస్ కనుక్కున్న తర్వాత కాస్ థీటా ఎంత, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 4/5, సైన్ థీటా ఎంత, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ 3/5. సో మనకు వచ్చేసినాయి కాస్ థీటా వాల్యూ, సైన్ థీటా వాల్యూ. సో ఇక్కడ వరకు అర్థమైందా క్లియర్గా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తున్నా. ఈక్విలిబ్రియం కండిషన్స్ అంటే ఏంది, సిగ్మా fx = 0, సిగ్మా fy = 0. అయితే దీనికి ముందు మీకు డౌట్ వస్తుంది, మళ్ళీ సార్ ఈక్విలిబ్రియం కండిషన్స్ ఎందుకు అప్లై చేస్తుర్రు, బాడీ మీద ఫోర్స్ P యాక్ట్ అవుతున్నప్పుడు W1 బ్లాక్ మూవ్ అవుతుంది కదా అనే డౌట్. నేను మీకు ఫ్రిక్షన్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కేర్ఫుల్గా వినండి. బాడీని మనము ఇంపెండింగ్ మోషన్లో ఉందని కన్సిడర్ చేస్తాం. ఇంపెండింగ్ అంటే ఏంది ఒకసారి చెప్పండి. ఇంపెండింగ్ అంటే బాడీ ఈజ్ అబౌట్ టు మూవ్, అంటే మూవ్ కాలేదు, మూవ్ కావడానికి రెడీగా ఉంది. అట్లా మూవ్ కావడానికి రెడీగా ఉన్నప్పుడు ఏం ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది, లిమిటింగ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనము బాడీ మూవ్ అవుతలేదు అంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేయొచ్చు. సో ఈక్విలిబ్రియం కండిషన్స్లో ఉన్నప్పుడు ఏ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది, లిమిటింగ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఈ బేసిక్స్ మీకు క్లియర్గా ఉండాలి. ఓకేనా? ప్రతిసారి ఫ్రిక్షన్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు మనం ఈక్విలిబ్రియం కన్సిడర్ చేస్తాం. ఎందుకు కన్సిడర్ చేస్తాం అనేది తెలియకపోతే ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అది దానికి సంబంధించింది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సిగ్మా fx = 0. సిగ్మా fx = 0 అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ x డైరెక్షన్. సో x డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూడండి క్లియర్గా. F2 యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ x డైరెక్షన్ ప్లస్ F2. అండ్ ఈ T అనేది ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ టీటా కాబట్టి చూడండి, ఇప్పుడు నేను ఓకే ఇది T cos theta, ఇది T sin theta. సో ఇప్పుడు చూడండి అలాంగ్ నెగిటివ్ x డైరెక్షన్ ఏ కాంపోనెంట్ యాక్ట్ అవుతుంది, T cos theta. సో మైనస్ T cos theta = 0. ఈ T cos theta అని పంపిస్తే F2 = T cos theta. అండ్ మనకు cos theta వాల్యూ ఆల్రెడీ తెలుసు ఎంత, 4/5. దేర్ఫోర్ F2 = 4t/5. నెక్స్ట్ సిగ్మా fy = 0 అంటే ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ద y డైరెక్షన్. సో y డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయో చూద్దాం. W R T sin theta. సో R2 అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, పాజిటివ్ y డైరెక్షన్లో, అందుకే ప్లస్ R. W ఈజ్ యాక్టింగ్ అలాంగ్ నెగిటివ్ y డైరెక్షన్, అందుకే మైనస్ W. అండ్ T sin theta ఈజ్ యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ y డైరెక్షన్, సో ప్లస్ T sin theta = 0. నెక్స్ట్ ఏం చేస్తున్నాయి చూడండి, R2 మైనస్ మనకి వెయిట్ ఆఫ్ ద బ్లాక్ 2 ఎంత, 250 న్యూటన్. సో 250 న్యూటన్ ప్లస్ T ఇంటూ sin theta వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 3/5 = 0. దేర్ఫోర్ R2 = 250 అటు పంపించండి, 3t/5 అటు పంపించండి, ఏమవుతుంది 250 మైనస్ 3t/5. సో R2 వాల్యూ వచ్చేసింది. క్లియరా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, నాకు F2 వాల్యూ తెలుసు, R2 వాల్యూ తెలుసు. సో యాజ్ యూజువల్ ఫ్రిక్షన్ ఫార్ములా ఏంది, F2 = mu into R2. సో F2 = mu into R2. R2ని కిందికి పంపించిన. సో F2/R2 = mu. మనకి మ్యూ అన్ని సర్ఫేసెస్కి ఈ బ్లాక్కి మధ్యలో అండ్ W1 బ్లాక్కి సర్ఫేస్కి మధ్యలో కూడా 0.3m. సో 4t/5/250 మైనస్ 3t/5 = 0.3.
సో ఈ 250 మైనస్ 3t/5 పంపించిన. సో నాకు ఏమొస్తుంది 4t/5 = 0.3 ఇంటూ 250 మైనస్ 3t/5. సో ఈ 3t టర్మ్స్ ఏమవుతున్నాయో ఇక్కడ ఒక మిస్టేక్ చేసిన చూడండి. రాయడం మర్చిపోయినా కానీ ఆన్సర్ వేసిన. ఇట్లనే ఉంటుంది మనతోటి. సో 4t/5 = 0.3 ఇంటూ 250 మైనస్ 3t/5. ఈ దీంతో మల్టిప్లై చేసిన 0.3 ఇంటూ 250 250 మైనస్ 0.3 ఇంటూ 3t/5. సో ఈ 0.3 ఇంటూ 3t/5 ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది ప్లస్ 0.3 ఇంటూ 3t/5. ఓకే, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక చిన్న మిస్టేక్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఓకే, ఏంటంటే 0.3 వేసుకోవడం మర్చిపోయినా. సో నా ప్రిపేర్ అయిన నోట్స్లో రాసుకున్నా కానీ బోర్డు మీద రాసుకునేటప్పుడు మర్చిపోయినా. తొందరలు ఉండే కొంచెం, సారీ. సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసినాము, మనము ఎఫ్ ఇంకా ఆర్ వాల్యూ అనుకున్నాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మన ఫేమస్ ఫార్ములా తెలుసు కదా, F2 = μ ఇంటూ R2, దట్ ఈస్ నథింగ్ బట్ F = μr. సో నేను ఏం చేస్తున్నా ఈ R2ని పంపిస్తున్నా. F2/R2 = μ. మనకు μ వాల్యూ ఆల్రెడీ తెలుసు 0.3. సో 4t/5 అంటే F వాల్యూ R వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. F అంటే 4t/5/R వాల్యూ అండ్ R2 వాల్యూ 250 మైనస్ 3t/5 = 0.3. సో ఇదంతా నేను అది పంపించుకున్నా. 4t/5 = 0.3 ఇంటూ 250 మైనస్ 3t/5. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 0.3ని రెండింటితో మల్టిప్లై చేసి ఇందులో ఉన్న ఇన్వాల్వ్ అయిన టీ టర్మ్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకున్నా. సో ఏమొచ్చింది 4t/5 ప్లస్ 0.3 ఇంటూ 3t/5 = 0.3 ఇంటూ 250. సో టీ కామన్ చేసి ఇదంతా రాసుకున్నా = 0.3 ఇంటూ 250. సో ఇది సాల్వ్ చేసి ఇది మొత్తం అటు సైడ్ పంపిస్తే డివిజన్ అవుతుంది. సో దీన్ని అంతా సాల్వ్ చేస్తే నాకు టీ వాల్యూ ఎంత వచ్చింది 76.530. సో మనకి ఏమేమి వాల్యూస్ వచ్చినాయి ఇప్పుడు చూడండి. ఇప్పుడు టీ వాల్యూ వచ్చింది అనుకోండి, మీరు కరెక్ట్ చూడండి. టీ వాల్యూ వస్తే ఎఫ్ వాల్యూ కనుక్కోలేనా, అండ్ R2 వాల్యూ కూడా కనుక్కోలేనా. సో ఇట్లా మనకి ఏంటంటే టీ వాల్యూ అనేది వేరే వాల్యూస్ని కనుక్కోవడానికి ఈజీ అవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా. సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసినాము, టీ వాల్యూని కనుక్కున్నాము. అంటే ఈ బ్లాక్ ఏ యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసి దాని మీద ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తే మనకి టీ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఆ టీ వాల్యూని యూజ్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే F2 వాల్యూ అనుకుంటున్నా, R2 వాల్యూ అనుకుంటున్నా. సో ఈ F2 అనేది R2 అనేది మనకి ఏ ఈక్వేషన్స్ σfx సాల్వ్ చేసినప్పుడు σfy సాల్వ్ చేసినప్పుడు వచ్చిన ఈక్వేషన్స్. సో F2 = 4t/5. సో టీ వాల్యూ ఇందులో పెట్టుకుంటున్నా. సో నాకు F2 వాల్యూ ఎంత వచ్చింది 4 ఇంటూ 76.530/5. F2 = 61.224. R2 వచ్చేసింది R2 = 250 మైనస్ 3t/5. సో R2 = 250 మైనస్ 3 ఇంటూ 76.530/5. R2 = 204.082. సో మనకి F2 ఇంకా R2 వాల్యూస్ కూడా వచ్చేసినాయి. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనము మన పాత దాంట్లో ఏం చేసినాము, బ్లాక్ W2 యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేసుకొని టీ వాల్యూ, F2 వాల్యూ, R2 వాల్యూస్ కనుక్కున్నాము. ఆ 3 వాల్యూస్ నేను ఇక్కడ రాసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, బ్లాక్ W1 కన్సిడర్ చేస్తున్నా. సో బ్లాక్ W1 కన్సిడర్ చేసి దానికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వేస్తున్నా. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూడండి. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, నేను ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తే బాడీ ఎటు మూవ్ అవ్వచ్చు, ఇటు కదా. ఇటు మూవ్ అవుతుంది అన్నప్పుడు ఈ బ్లాక్ సర్ఫేస్కి అండ్ ఈ హారిజాంటల్కి సర్ఫేస్కి మధ్యలో డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, డెఫినెట్గా ఈ డైరెక్షన్లో ఉంటుంది, అవునా కాదా? ఓకే, అండ్ ఈ బ్లాక్, ఈ W2 బ్లాక్ అండ్ ఈ W1 బ్లాక్ మధ్యలో ఉండే ఫ్రిక్షన్ కూడా ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఎందుకంటే ఈ W1 ముందుకు వెళ్తుంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ కూడా వెనకాలకే ఉంటుంది. సో మోషన్ అంటే డైరెక్షన్ ఆఫ్ మోషన్ బట్టి మనము ఫ్రిక్షన్ డైరెక్షన్ డిసైడ్ చేస్తాము. సో F2 అంటే ఈ బ్లాక్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్, అండ్ F1 ఈ బ్లాక్కి హారిజాంటల్ మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ రెండు ఒకటే డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. సో నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి. P వచ్చేసి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే R2 అంటే ఏంది,
ఈ బ్లాక్ ఎగ్జర్ట్ చేసే కాంటాక్ట్ ఫోర్స్ ఏంది, ఇట్ ఈస్ నార్మల్ టు ద సర్ఫేస్. ఇంకో ఇట్లా కిందికి R2 అండ్ ఈ కాంటాక్ట్ అంటే ఇక్కడున్న కాంటాక్ట్ ఫోర్స్ ఏంది, ఈ సర్ఫేస్ ఈ బ్లాక్ మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఏంది R1. అవునా కదా. ఇప్పుడు ఈ 2 బ్లాక్స్ మధ్యలో ఉండే కాంటాక్ట్ సర్ఫేస్ R2 అండ్ ఈ బ్లాక్ సర్ఫేస్కి అండ్ ఈ హారిజాంటల్కి సర్ఫేస్కి మధ్యలో ఉండే కాంటాక్ట్ ఫోర్స్ ఏంది R1. సో R1 ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఇట్ ఈస్ నార్మల్ టు ద సర్ఫేస్. సో నార్మల్ టు ద సర్ఫేస్ యాక్ట్ అయింది. సో R1 అనేది మీదికి, R2 W1 అనేది W1 కిందికి యాక్ట్ అవుతుంది కదా, R2 కూడా కిందికి యాక్ట్ అవుతుంది కదా. సో R2 కిందికి యాక్ట్ అవుతుంది, W1 కూడా కిందికి యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ అప్లై చేస్తాం. సో చూడండి, సిగ్మా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి, పి అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ పి, F2 F1 అనేవి నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి -F2 -F1 ఇది ఈక్వల్స్ టు 0. ఈ F2 F1 అటు పంపిస్తే P ఈజ్ ఈక్వల్స్ టు F1 + F2. ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అనుకోండి. అండ్ సిగ్మా Fi ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సిగ్మా Fi ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ y డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి, R1 ఇట్ ఈస్ యాక్టింగ్ టువర్డ్స్ పాజిటివ్ y యాక్సిస్, సో ప్లస్ R1. R2 W1 అని వచ్చేసి నెగిటివ్ y యాక్సిస్, సో -R2 -W1 ఇది ఈక్వల్స్ టు 0. సో ఈ R2 W1 అది తీసుకెళ్తే R1 ఇది ఈక్వల్స్ టు R2 + W1. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ పాత ప్రొసీజర్ మళ్ళీ F1 ఇది ఈక్వల్స్ టు μ × R1. ఓకే, ఇప్పుడు F1 ఇది ఈక్వల్స్ టు μ వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసు 0.3 × R1. సో F1 ఇది ఈక్వల్స్ టు 0.3 × R1. నేను ఏం చేస్తున్నా అంటే ఈ F1 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఈ F1 ఉందా ఇందులో. సో P ఈజ్ ఈక్వల్స్ టు F1 ఎంత 0.3 × R1. సో 0.3 × R1 ప్లస్ F2 ఎంత మనకి ఆల్రెడీ కనుక్కున్నాం 61.224. సో మనకి P వాల్యూ ఎంత వచ్చింది 0.3 × R1 ప్లస్ 61.224. సో నెక్స్ట్ నేను ఈ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తున్నా, ఈక్వేషన్ 2. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 + W. R2 వాల్యూ నాకు ఆల్రెడీ తెలుసు 204.082 ప్లస్ W1 ఎంత 1000. R1 ఈజ్ ఈక్వల్స్ టు 1204.082 న్యూటన్. ఇవన్నీ పెడతలేము, జరా అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు R1 వచ్చేసింది, మనకు R1 వచ్చింది అండ్ మ్యూ మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో మనకి F1 కూడా తెలిసిపోయిందిలే. సో P ఈజ్ ఈక్వల్స్ టు ఇంకో P ఈజ్ ఈక్వల్స్ టు F1 + F2. F1 అంటే ఎంత 0.3 × R1. R1 వాల్యూ ఆల్రెడీ నాకు వచ్చింది. సో P ఈజ్ ఈక్వల్స్ టు F1 ప్లస్ లెంత్ వస్తుంది 0.3 × R1 అంటే 0.3 × 120.482 ప్లస్ F2 ఎంత, F2 చూడండి 61.224. సో మనం ఏం చేసినామంటే సింపుల్, ఈ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్లో F1 వాల్యూని F2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినాం. సో మనకు P వాల్యూ ఎంత వచ్చింది 422.84 న్యూటన్. అంటే ఈ హారిజాంటల్ ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నాం 422.84. అంటే ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ ఈజ్ రెడీ టు మూవ్. ఓకే, ఇది మీరు అర్థం చేసుకోవాలి, బాడీ ఈజ్ రెడీ టు మూవ్ అని అర్థం. సో క్లియర్గా అర్థమైందా. కొంచెం నా వీడియోస్ లెంతీగా ఉంటాయి, కానీ ఏంటంటే నా మెయిన్ మోటివ్ ఏంటంటే ఇట్లా చెప్పడం లేదంటే ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క వీడియో చూడరు, ఇదైతే కరెక్టా కదా. సో అందరు ప్రతి ఒక్క వీడియో చూడనప్పుడు నా ప్రతి ఒక్క వీడియో అందరికి అర్థం కావాలా లేదా, ఎవరైనా సపరేట్గా వచ్చిన ఒక్క వీడియో చూసిన వాళ్ళకి అర్థం కావాలి. సో అట్లా కావాలని చెప్పి నేను అట్లా ప్రతి ఒక్కరికి అర్థం కావాలని చెప్పి నేను ఏం చేస్తా అంటే కొంచెం ఏమంటారు మెల్లగా అన్నీ అర్థం చేయించుకుంటా బిల్డ్ చేసుకుంటా పోతుంటా. సో అన్నీ చూసేటోళ్ళకి కొంచెం బోరింగ్ ఉండొచ్చు, వాళ్ళు ఏం చేయాలంటే 1.25 అయినా 1.5 అయినా పెట్టేసి రప్ప వినేసేయండి. ఓకేనా. సో నా వీడియోస్ అన్నీ మీకు క్లియర్ కదా, అర్థమవుతుంది కదా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.